హలో అన్వర్ Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలియనియర్ 4-5 వీడియోస్ నుంచి అనుకుంటాను. ఐ థింక్ మీరు చెప్పే ప్రతి కాంటెంట్ స్పిరిచువల్గా మనతో మనం కనెక్ట్ అవ్వడానికి, మన అలవాట్లు మారితే మనం మారుతామని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అటామిక్ హ్యాబిట్స్ కానీ చాలా మంది మీరు ఆ డీటెయిల్డ్ రీసెర్చ్ చాలా మంది కామన్ సెన్స్ కోల్పోయి ఉంటారు. బట్ మనల్ని మనం ఎక్కడ వెతుక్కోవాలంటే ఆ 6 వీడియోల్లో ఖచ్చితంగా వెతుక్కోవచ్చు అని చెప్పొచ్చు. నాతో సహా నేను అంటే దేనికి మనం అతీతం కాదు, కానీ మామూలుగా చెప్తున్నాను. నాకు కొన్ని అనిపించింది అనమాట, ఓహో మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తాం అనేటువంటిది. మళ్ళీ నన్ను నేను రీఇన్వైట్ చేసుకోవడానికి అట్లా కొంచెం కొత్తగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తుంటారు, కానీ అనుకున్న టైంలో జరగకపోయినా, ఒకవేళ రివర్స్లో జరిగిన చాలా స్ట్రెస్కి వెళ్ళిపోతారండి. ఈ వీడియో నేను చెప్పబోయేది ఏంటంటే, నా దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి ఫస్ట్ చెప్పిన తర్వాత నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అంటే అనుకున్న పని జరగకపోయినా, ఒకవేళ పని రివర్స్ అయినా ఏమొస్తుందంటే స్ట్రెస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్. నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు స్ట్రెస్ ఈజీగా పోగొట్టి డబ్బులు ఎలా అంటే, నా దగ్గరికి వస్తే ఒకటి పోతుంది, ఒకటి వస్తుందండి. పోయేది ఏంటంటే స్ట్రెస్, వచ్చేది ఏంటంటే డబ్బు. అలా అమెరికా నుంచి బిలియనియర్ అరుణ్ గారు అని చెప్పేసి, సో సింపుల్గా $231 వచ్చిందండి. అంటే చాలా ఈజీగా అందరికీ డబ్బులు వస్తున్నాయి. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో జాగ్రత్తగా ఉండండి. ఈ పిక్చర్ కూడా చూడండి. సో మనం జనరల్గా స్ట్రెస్ వచ్చినప్పుడు బాగా తల పట్టేసుకుంటుంటాం. సో 11 వేస్ చెప్తున్నాను, 11 ఫాస్టెస్ట్ వేస్ అనమాట. లేటెస్ట్ బ్రెయిన్ రీసెర్చ్ టాపిక్ చెప్తున్నాను. ఏ విధంగా 11 ఇది జాగ్రత్తగా మీరు షేర్ చేయండి. ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి. ఎస్పెషల్లీ మీరు బిజినెస్లో ఉంటే, ఎనీ బిజినెస్ స్ట్రెస్ ఉంటుందండి. ఏ చెట్టుకైనా ఆకులు ఎలా ఉంటాయో ప్రతి బిజినెస్కి స్ట్రెస్ ఉంటుంది. సో అయితే ఎంత చెట్టుకి అంత గాలిలాగా, ఎంత పెద్ద బిజినెస్కి అంత స్ట్రెస్. చాలామంది ఏమనుకుంటాం అంటే, పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏం పెద్ద స్ట్రెస్ ఉండదు ఏమనుకుంటాం, కానీ వాళ్ళకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో ఇవి నేను గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 11 ఫాస్టెస్ట్ వేస్ టు డీ స్ట్రెస్. ఎలాగని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్, బిజినెస్ అన్ని గ్రూప్స్లో. ఏంటి అని అంటే, నెంబర్ 1, పెన్ను పేపర్ పట్టుకుని జాగ్రత్తగా రాసుకోండి. ఏమేమి 11 టెక్నిక్స్ ఫాలో అయితే మన మైండ్ నుంచి స్ట్రెస్ అనేది చాలా ఈజీగా ఇలా ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ పాయింట్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేస్ని కానీ మీ ఎన్విరాన్మెంట్ని కానీ నీట్గా చేసుకోవాలి. దీన్ని డీక్లటర్ అంటారు. డీక్లటర్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ అనేది చాలా బాగా పోతుంది. అప్పుడప్పుడు మన టేబుల్ మీద ఎలా ఉంటుంది అంటే, ఎలా పడితే అలా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది అంత నీట్గా ఉంది అని ఈ విధంగా అరేంజ్మెంట్ చేసుకుంటే, ఒకసారి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి, సో మీరు ఏం చేయాలంటే బిలియనియర్స్ డెస్క్ అని కొట్టండి, వస్తుంది. దాన్ని మీరు కాపీ చేయడం మొదలు పెట్టండి. ఫస్ట్ పాయింట్, క్లీన్ యువర్ డెస్క్ ఈజ్ ఈక్వల్ టు క్లీన్ యువర్ మైండ్. అంటే మీ చుట్టూ గందరగోళంగా ఉంటే కూడా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. అండ్ నెంబర్ 2, డూడ్లింగ్. మళ్ళీ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి డూడ్లింగ్. మీ మైండ్ బాగా స్ట్రెస్ అనిపించినప్పుడు వర్క్ ఆపేసి కొంతసేపు ఏం చేయాలంటే, ఒక పెన్ను పేపర్ తీసుకుని బొమ్మలు గీయడం, గీతలు గీయడం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏ కారు కొనాలనుకుంటున్నారో, ఎటువంటి ఇల్లు కొనాలనుకుంటున్నారో, ఏ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారో, ఫ్లైట్ ఎక్కాలంటే ఫ్లైట్ ఫొటోస్ గీయడం, అలాంటి దీన్ని డూడ్లింగ్ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి డూడ్లింగ్. అది టైప్ చేస్తే దాని వల్ల కూడా స్ట్రెస్ అనేది పోతుంది. లేటెస్ట్ టాప్ రీసెర్చ్, హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ టెక్నిక్ చెప్తున్నానండి. డూడ్లింగ్ గుర్తుపెట్టుకుని, డూడ్లింగ్ అంటే బొమ్మలు గీయడం. స్ట్రెస్ అనిపించినప్పుడు వర్క్ ఆపేయండి. వర్క్ ఆపేసి సరదాగా బొమ్మలు గీయడం వల్ల కూడా స్ట్రెస్ అనేది పోతుందట. అండ్ నెంబర్ 3, మీరు వర్క్ ఆపేసి, ఇప్పుడు ఎంతసేపు ఎలా అయిపోయిందంటే, మన వర్క్ అంతా ఎలా అయిపోయిందంటే, ఇంట్లో ఈ ట్యూబ్ లైట్లు, ఈ వర్క్, ఫోన్లు, ఎంతసేపు వీటి మీద చూస్తున్నాం. సో అప్పుడప్పుడు నేచర్ వైపు చూడడం వల్ల కూడా స్ట్రెస్ అనేది బాగా తగ్గిపోతుంది. నా క్యాబిన్లో కూడా నేను ఏమనిపిస్తుంది, అప్పుడప్పుడు స్ట్రెస్ అనిపించిన వెంటనే అది లాగేసి నేచర్ని, ఆ బయట ప్రపంచాన్ని చూడడం వల్ల స్ట్రెస్ చాలా బాగా పోతుంది. సో లుక్ అట్ యువర్ విండో, అంటే బయట నుంచి మొక్కలు ఎక్కువ చూడాలి, గ్రీన్ కలర్. దీనివల్ల వర్కింగ్ మెమరీ బాగా పెరుగుతుంది. ఎవరైతే గ్రీన్ కలర్ సీనరీస్ చూస్తారో వాళ్ళకి బాగా స్ట్రెస్ బాగా తగ్గుతుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు చూడండి, అన్వర్ గారు చాలా లక్కీ, ఎందుకంటే గ్రీన్ పక్కనే కనిపిస్తుంది. దాంతోపాటు మొత్తం చుట్టూ క్యాబిన్లో ఉంటాయి మొక్కలు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒక పొలాల మధ్య నుంచి వెళ్ళారు అనుకోండి, ఆ టైంలో లైట్గా వర్షం పడింది అనుకోండి, ఆ పొలాలు చూసి జస్ట్ అక్కడ బండి ఆపేస్తాం, కారు ఆపేస్తాం. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రోజు కంపల్సరీగా మీరు నేచర్ని చూడడం అలవాటు చేసుకోండి. అండ్ 4th పాయింట్, మీ క్యాబిన్లోనే లేదా మీ ఆఫీస్ రూమ్లోనే లేదా మీ ఇంట్లో మీరు చదివేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ స్ట్రెస్ అనిపిస్తే 2 minutes వాక్ అని టైప్ చేయండి. 2 minutes వాక్. ఈ మధ్య ఛాంపియన్ మైండ్ సెట్లో కొత్త ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాను, చాలా హీరోస్తో క్లోజ్ అయింది, చాలా మంది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయండి. చాలా మంది నాకు లైఫ్లో చాలా అంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చిన కంటెంట్ ఛాంపియన్స్ మైండ్ సెట్, లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు ఏం చేయాలి తెలుసా? మొబైల్ తీసి కేవలం 2 minutes అలారం పెట్టి, ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాలు వాక్ చేయాలట. వాక్ చేయడం కానీ చేస్తే దీనివల్ల ఏమవుతుంది అంటే, అది మీరు ఇంట్లో చేయొచ్చు, ఆఫీస్లో చేయొచ్చు, ఎక్కడైనా కూడా చేయొచ్చు. 2 minutes, ఓన్లీ 2 minutes అలారం పెట్టుకుని అటు ఇటు వాక్ చేయండి.
దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ చాలా డిస్ట్రెస్ అవుతుందట. సో అండ్ 5th పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ తీసుకుని కట్ చేయండి సరదాగా, ఒక షేప్ కట్ చేయండి సరదాగా, ఒక సైకిల్ పిక్చరో, ఒక స్క్వేర్ లాగా, ఒక ట్రయాంగిల్ లాగా, ఒక స్క్వేర్ రౌండ్ లాగా కత్తిరి తీసుకుని కట్ చేయండి. కట్ చేయడం వల్ల కూడా స్ట్రెస్ బాగా పోతుందండి. ఇప్పుడు నాకేం స్ట్రెస్ అనిపింది అనుకోండి, కత్తిరి తీస్తాను, పేపర్ పట్టుకుని నన్ను చాలామంది నా క్యాబిన్కి వచ్చి అడిగారు, సార్ ఏంటి సార్ పేపర్ కట్ చేస్తున్నారని. పేపర్ కట్ చేయడం అంటే గుర్తుపెట్టుకుని మీ స్ట్రెస్ని కట్ చేయడం, గుర్తుపెట్టుకోండి, మీ స్ట్రెస్ని కట్ చేయడం, మీ ఆలోచనలు కట్ చేయడం, అతిగా వచ్చే ఆలోచనలు కట్ చేయడం. ఇప్పుడు మనం దీనికి వెళ్తాం, గార్డెన్కి వెళ్తాం, అక్కడ చాలా కొన్ని అందంగా కనిపిస్తాయి, కొన్ని అంటే లైక్ ఏనుగులాగా కొన్ని రకరకాల తోటమలు కట్ చేస్తారు. ఆ తోటమలు ఏం చేస్తారంటే అనవసరంగా పెరుగుతున్న వాటిని కట్ చేయడం వల్ల అది అందంగా కనిపిస్తుంది. మన లైఫ్లో కూడా మనం అతిగా వచ్చే ఆలోచన కట్ చేయాలి. సో ఇలాంటివి కట్ చేయడం వల్ల కూడా మనము ఫోకస్ పెరుగుతుంది. 6th పాయింట్ గుర్తుపెట్టుకోండి, డాన్స్ లైక్ నో బడీ వాచింగ్. సో మీరు ఏం చేయాలంటే అప్పుడప్పుడు డ్యాన్స్ చేయండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మనీ డ్యాన్స్ నేర్పిస్తాను. ఈ నెల నుంచి జరగబోయే మీరు బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. అండ్ November 20 పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నారు 2000 మందితో. అక్కడ మీకు 2000 మందితో మీ బిజినెస్ కాంటాక్ట్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్, న్యూరోప్లాస్టిటీ, బ్రెయిన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇలాంటివన్నీ, సౌండ్ హీలింగ్, ఇలాంటివన్నీ కూడా November 20 చేయబోతున్నా. మనిషిలో మొహమాటాన్ని ఎలా ఈజీగా తీసేయవచ్చు అనేది మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. సో అండ్ డాన్స్ లైక్ అప్పుడప్పుడు డాన్స్ చేయండి. నా క్లాస్కి వచ్చిన డాన్స్ కూడా నేర్పిస్తాను. చాలా సింపుల్గా ఈజీగా ఎలా డాన్స్ చేయొచ్చు కూడా నేర్పిస్తాను. అండ్ 7th వన్, రైట్ డౌన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించింది వెంటనే థాట్స్ ఫీలింగ్స్ రాయడం వల్ల కూడా డిస్ట్రెస్ అవుతారండి. అంటే ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు, దానికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ ప్రొడ్యూస్ థాట్స్. అండ్ 8th పాయింట్ గుర్తుపెట్టుకుని, మీరు కూర్చున్న చైర్లో గుండ్రంగా తిరగండి. స్పిన్ యువర్ చైర్. మన చైర్ ఉంటుంది కానీ మనం వాడుకోం. సో మన చైర్లో కూర్చొని ఇలాగ అప్పుడప్పుడు సరదాగా గుండ్రంగా తిరగండి. చిన్నపిల్లలు చూడండి ఎలా గుండ్రంగా చిన్నపిల్లలు కూర్చోబెట్టండి, వాళ్ళు ఇలా తిరుగుతుంటుంటారు. సో మీరు మీ చైర్లో కూర్చొని గుండ్రంగా తిరిగారు అనుకోండి, జస్ట్ 3 రౌండ్స్ కానీ తిరిగితే మీ బ్రెయిన్ కూడా ఆటోమేటిక్ స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది. అండ్ 9th పాయింట్ చూడండి, మేక్ డిఫరెంట్ సౌండ్స్. సో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు లే ఓ మీరు ఒక పాట చూస్తే ఉంటుంది అనమాట, అంటే ఆ సౌండ్ వినగానే కూడా ఉలలలలలే ఓ ఉలలలలలే ఓ ఇలాంటి సౌండ్స్ మీరు చేయండి. డిఫరెంట్గా సౌండ్స్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ నుంచి బయటకు అలర్ట్ చేస్తుంది. సో అది కూడా హ్యాపీగా సౌండ్స్ అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి 10th స్టాండ్. ఇది చాలా ఇంపార్టెంట్. స్టాండ్ ఆన్ 1 లెగ్. ఒక 2 నిమిషాల పాటు, మళ్ళీ చెప్తాను, 2 నిమిషాల పాటు ఒక లెగ్ మీద నిల్చోండి. ఒక లెగ్ మీద నిల్చుంటే మీ స్ట్రెస్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు నా ఆఫీస్ రూమ్లో ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక్కోసారి చాలా ఎక్కువ కౌన్సిలింగ్స్ అయిపోతుంటాయి. సో నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే, మళ్ళీ చెప్తాను, నా దగ్గర మీరు కౌన్సిలింగ్కి వస్తే = లైఫ్ సెట్. 1 hour కౌన్సిలింగ్ ఉంటుంది, = లైఫ్. మీరు నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తే మీరు ఏ ప్రాబ్లంతో అయినా రండి, నేను సొల్యూషన్స్తో మీకు పంపిస్తాను. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత 1 hour కౌన్సిలింగ్ = లైఫ్ సెట్ అండి. సో చెప్తాను, స్టాండ్ ఆన్ 1 లెగ్, మీ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. ఈ మధ్య రీసెంట్గా F3 సినిమాలు మీరు చూస్తే, సో హీరో వెంకటేష్ గారు నిలబడి ఇలా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్ అండి. అండ్ 11th వన్ ఏంటంటే, ప్లే విత్ సమ్ టాయ్. ఏదో ఒక టాయ్తో ఆడండి. సో రూబిక్స్ క్యూబ్ ఆడండి. ప్రపంచంలో టాప్ CEOs అందరూ వాళ్ళ క్యాబిన్ మీద రూబిక్స్ క్యూబ్ ఉంటుంది, తెలుసా మీకు ఆ విషయం? సో వాళ్ళు ఏం చేస్తారంటే, స్ట్రెస్ అనిపించినప్పుడు అలా సరదాగా ఫోకస్డ్గా మైండ్ డివేట్ అవుతున్నప్పుడు రూబిక్స్ క్యూబ్ ఆడుతుంటారు. సార్ నాకు రాదు, అవసరంలే, మీకు రాకపోయినా అవసరం లేదు, ఏదో గేమ్ ఆడండి సరదాగా, అంతే. ఈ విధంగా మీరు చేస్తే, ఈ 11 టెక్నిక్స్ ఫాలో అయితే, మీరు కింద ఫాలో అవుతానంటే ఐ ఫాలో 11 టెక్నిక్స్ అని టైప్ చేయండి. సో మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఈవెన్ ఐ ఫాలో 11 టెక్నిక్స్ అండి. ఫస్ట్ పిక్ చూడగానే ఒక ఇది పెట్టారు కదా అమ్మాయిది, అది పెట్టగానే ఓహో లేడీది పెట్టగానే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అవును, ఇలా అన్నట్టు. ఎనీవేస్ వెరీ గుడ్ కాంటెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిమల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.